పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సుధాకర్ గారు బాబు ఇండస్ట్రీకి వస్తున్నాడని తెలిసినప్పుడు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటది ఏ తండ్రికైనా కానీ. బట్ బాబు కోసం డెఫినెట్ గా ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు, యాక్టివ్ గా తిరగలేదు కాబట్టి మీరు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉండుంటే బాబు ప్రాబ్లం ఉండదు. అవును, కరెక్ట్. బట్ నా కొడుకు కోసం, నా కొడుకుని నిలబెట్టుకోవడం కోసం ఒక స్టార్ హీరో, నా ఫ్రెండ్ లాంటి వాడిని కలిస్తే మా వాడికి డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంటుంది అని మీరు కలిసిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు. చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు, ముగ్గురు కలిసారు వెళ్ళి. ఓకే, వాళ్ళ ముగ్గురు కూడా బాగా ఇష్టం. బెన్ని అంటే బెన్ని ఫోటోస్ అని చూసారు, ఎంకరేజ్ చేశారు బాగా. బ్రహ్మానందం వస్తే ఛాన్స్ ఇచ్చాడు. మీ ఫ్రెండ్ మీ చిరంజీవి గారిని కలిసి బాబు ఇలా అనుకుంటున్నాడు, తీసుకొద్దాం అనుకుంటున్నాడు, నువ్వు సపోర్ట్ చేయాలి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బాగున్నాడు బెన్ని కూడా, ఎంకరేజ్ చేస్తాను. నా సినిమా కూడా చెప్తాను బెన్నికి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగా పంక్చువాలిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మీ డాడీ సినిమాలు అన్ని చూడు, నా సినిమాలు కూడా చూడు, సినిమాలు బాగా చూడండి అని అది చెప్పారు ఆయన. ఓకే, మరి చూస్తున్నావా? డెఫినెట్లీ. ఏమని పిలుస్తారు మీరు చిరంజీవి గారిని? అంకుల్, చిరంజీవి అంకుల్. అంకులే అంటారా? ఓకే. చిరంజీవి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా, ఆయన చెప్పిన తర్వాత చాలా చూసుంటారు కదా. అంటే నాకు ఆయనది స్వయం కృషి చాలా ఇష్టం. ఆయన చెప్పక ముందే చూస్తాను ఆ సినిమా. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ గానీ మొత్తం ఫిలిం చాలా బాగుంటది అనిపిస్తుంది. ఓకే, అది నా ఫేవరెట్ ఫిలిం ఆయన ఫిలిమ్స్ లో. సో చరణ్ కలిసారా? నేను కలవలేదు. ఎవరు ఇష్టమైన హీరో ఎవరు? బెన్ని అసలు అరటో మర్చిపోయాను నేను. నాకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ నేను. అవునా? ఇంతప్పటి నుంచి అంతే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. ఓకే, డాడీతో ఎప్పుడు నెల సెట్కి గుర్తుందా? లేదు, నేను పర్సనల్ కలవలేదు ఆయన్ని. ఓకే, నా థర్డ్ బర్త్డే కదా, సెకండ్ బర్త్డే వచ్చారు ఆయన. వచ్చారా? అంతే, ఆ ఫోటోలు ఉన్నాయి అంతే. చాలు కదా. హాలిడేలో జరిగింది మెడ్రాస్, ఇక్కడ హైదరాబాద్ లో. హాలిడేకి అందరు ఆర్టిస్టులు వచ్చారు. సుమన్ వచ్చాడు, బాలకృష్ణ వచ్చాడు, వెంకటేష్ వచ్చాడు, అందరు హాలిడేకి వచ్చారు. బ్లెస్ చేసి 2 హాలిడే అంటే ఇప్పుడు తాజ్ డెక్కన్ అండి. ఇప్పుడు తాజ్ డెక్కన్, అప్పుడు హాలిడే. అవును. ఓకే, బాగా తీసుకెళ్తారా డాడీ? అసలు టైం ఉంటుందా? ట్రిప్స్ తీసుకెళ్తారా డాడీ నిన్న ఇప్పుడు అంటారండి హాలిడే ప్లేసెస్ కి? అప్పుడు చిన్నోడు తీసుకెళ్ళారు, నార్మల్ గా బాగా తీసుకెళ్ళారు. బాగా తీసుకెళ్తారా? గ్యాప్ వస్తే ఊటీ, కొడైకెనాల్ తీసుకెళ్ళిపోయారు అనమాట. అప్పుడంతా సినిమాలంతా ఊటీ కొడైకెనాలే కదా. గ్యాప్ వచ్చినా కూడా అక్కడ రిసార్ట్స్ కి వాటికి బాగా తీసుకెళ్ళాలి. లైక్ ఎక్కువ సౌత్ ఎక్కువ తిరిగేవాళ్ళు. ఓకే, హిల్ స్టేషన్స్ అవి. ఊటీ కూడా